హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇక్కడైతే ఇప్పుడే పాలు వచ్చాయి, అవైతే ఇలా మరగబెడతా ఉన్నాను. మన వ్యూవర్స్ అయితే చాలామంది చెప్పారు వడకట్టమని. నేనైతే స్టార్టింగ్ 2 days వడకట్టాను, డస్ట్ ఏం రాలేదులే అని ఇంకా అలాగా వేసేసేదాన్ని. కానీ ఒకసారి అయితే కనిపించింది అనమాట చిన్న చిన్న బ్లాక్ డాట్స్. అందుకని చెప్పి ఇంక మళ్ళీ వడగడుతున్నాను పాలనైతే. ఇంక మా వాళ్ళందరూ ఎంచక్కా మజ్జిగన్నం తినేసి వెళ్ళారండి. ఇంక అందుకని నా కోసంగానే ఉప్మా చేసుకుంటా ఉన్నాను. ఉప్మా అంటే వద్దన్నారు, పొంగలన్నా వద్దన్నారు. సరే అని చెప్పి ఇంక మజ్జిగన్నం తినేసి వెళ్ళారు మా వారు పిల్లలు. నా కోసం గోధుమ రవ్వ ఉప్మా అయితే ఇలా చేసుకున్నాను. నాకు పొడి పొడిగా ఉన్న ఉప్మా కంటే కూడా ఇలా కొంచెం జావలాగా ఉంటుంది కదా, లూజ్గా, ఇలాగే ఇష్టం అనమాట. ఇంకా నా ఉప్మా అయితే రెడీ అయింది, వేడి వేడిగా ఉప్మా. నాకు ఉప్మా మాత్రం బాగా ఇష్టం అండి. సేమియా ఉప్మా కంటే కూడా గోధుమ రవ్వ ఉప్మా కానీ మామూలు రవ్వ ఉప్మా కానీ వేడిగా ఇష్టం అనమాట తినడము. సో ఇంకా అది కాకుండా చాలా ఆకలేస్తూ ఉంది, అందుకే ఇంకా నా వరకు చేసుకున్నాను. ఇంకా ఆవకాయ పచ్చడి మా ఆయన కోసం పెట్టాను, తనైతే తినలేదన్నమాట. మజ్జిగన్నంతో కర్రీ తినేసి ఆవకాయ వదిలేస్తే అది నేను పెట్టుకున్నా. ఇంక ఇదేమో మీగడ, పాల మీద మీగడ నెయ్యి కాద్దామని చెప్పి ఇంకా అది బయట ఉంచాను. అది కాస్త రూమ్ టెంపరేచర్లో వచ్చాక నెయ్యి అయితే చెయ్యాలి. ఇవాళ సున్నుండ చేస్తున్నాను. అలాగే సున్నుండతో పాటుగా ఇంకొక స్వీట్ కూడా చేశానండి, అనుకోకుండా చేసిన స్వీట్ అనమాట అది. అంటే చూడండి, మనం నెయ్యి కాస్తే ఒక పిప్పి వస్తుంది కదా, ఆ పిప్పితో ఒక స్వీట్ చేశాను అనమాట. బాగుంది అది కూడా. సో చూస్తూ ఉండండి. టిఫిన్ అయితే తినేసానండి. టిఫిన్ తినేసిన తర్వాత ఇంక ఇప్పుడైతే వెన్న తీద్దామని చెప్పేసి ముందుగానే ఫ్రిడ్జ్లో వాటర్ పెట్టేశాను, డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాను. అంటే ఐస్ వాటర్ ఉండాలి కదా వెన్న తీయాలి అంటే. నిజంగా అండి, అసలు ఎంత సాటిస్ఫాక్షన్గా ఉంటుందో వెన్న తీయడం అయితే. నాకు చాలా ఇష్టం అండి అసలు. చాలా ఇష్టంతో చేసే పని. కాకపోతే తరచూ చేయలేమంటే వెన్న ఉండాలి కదా, అంటే మీగడ ఉండాలి కదా. సో ప్యాకెట్ పాలలో అయితే పెద్దగా ఏం రాదు. లాస్ట్ ఇయర్ ఒకసారి ప్యాకెట్ పాలతో కూడా చేశాను, 1 year అయిపోతుంది దాదాపు. ఇప్పుడు మళ్ళీ ఇది గేదె పాలతో వచ్చిందేలేండి. సో ఇదంతా కూడా ఒక 15 days కలెక్ట్ చేసిన మీగడ అనమాట. సో ఎంత నెయ్యి వచ్చిందో చూద్దాము. అయితే ఫస్ట్ అయితే నేను చాపర్లో ఐస్ వాటర్ వేసి అందులో కొంచెం మీగడ అయితే వేసానండి. కొంచెం కొంచెంగా వేసుకోవాలి. చాపర్ లేదు అనుకుంటే మిక్సీలో కూడా వేసుకోవచ్చు. కానీ అండి నిజం చెప్తున్నాను, మిక్సీ కంటే కూడా ఈ చాపర్ ఏంటి అంటే కాస్త వెడల్పుగా ఉంటుంది కదా, కొంచెం ఇట్లా పెద్దదిగా ఉంటుంది కదా. దానివల్ల అండి అసలు మొత్తం మనం కవ్వంతో చిలికితే మజ్జిగ ఎలా అయితే వచ్చేస్తుందో అంత ఈజీగా వచ్చేస్తుంది అనమాట. కాకపోతే కొంచెం కొంచెంగా వేసుకోవాలి, ఎందుకంటే దాంట్లో మనం వేసే ఐస్ వాటరు కిందకి తుల్లిపోతాయి. అందుకని కొంచెం కొంచెంగా వేసుకోవాలన్నమాట. అసలు నిజంగా నాకు చాలా ఇష్టమైన పని అండి వెన్న తీయడం మాత్రం. చూసారా, అసలు కొంచెం ఆ మేగడ అలాగే ఐస్ వాటర్ వేసి ఒక 2-3 times అలా పల్సిస్తే చాలన్నమాట. ఒక 1 minute పాటు. చూడండి, అసలు అందులో ఇంత చిన్నది కూడా మేగడ కానీ వెన్న కానీ ఏం లేదు. అది ప్యూర్ వాటర్, అదే మజ్జిగ నీళ్ళు అంటాం కదా, సో అది. ఇదైతే నేను ఇంకా ఇట్లా గిన్నెలో వేసేసి మొక్కలకి వేద్దామని చెప్పేసి పక్కన ఉంచాను, బయట ఉన్న మొక్కలకి. యాక్చువల్గా మనం చపాతీ పిండి ఇలాంటివి చేస్తాం కదా, సో వాటిల్లో కూడా కలుపుకోవచ్చు. కాకపోతే ఇవాళ నేనేం చపాతీ చెయ్యట్లేదు. సో అందుకని ఇంకా అవైతే ఒక గిన్నెలో వేసా మొక్కలకి వేద్దామని చెప్పేసి. ఇంక మొత్తం అక్కడంతా క్లీన్ చేసేసాను, అంటే కింద పడిన వాటర్ అవన్నీ. ఇంకా అవి కూడా కడిగేయాలి. అయితే ఈ వెన్నని ఐస్ వాటర్లో ఒక 2 times కనుక మంచిగా వాష్ చేసుకుంటే స్మెల్ రాకుండా ఉంటుంది. నెయ్యి అంటే స్మెల్ అంటే బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటుంది. అయినా సరే మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం కాబట్టి మీగడని ఏమీ ఉండదండి. ఒకవేళ నార్మల్ ఫ్రిడ్జ్లో పెడితే మాత్రం
15 డేస్ పాటు కాస్త స్మెల్ వస్తుంది. అందుకే మీరు నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టద్దు, డీప్ ఫ్రిడ్జ్లోనే పెట్టుకోండి. సో నేనైతే వెన్న దోశలు వేద్దామని చెప్పేసి కాస్త వెన్న అయితే తీసి పెట్టుకున్నాను. అసలు వెన్న దోశలు ఎంత బాగుంటాయోనండి. ఒక్కొక్క దోశ 60 రూపాయలు 70 రూపాయలు ఉంటుంది. ఇవాళ నైట్కి డిన్నర్ అదే అనమాట, వెన్న దోశలు. ఇప్పుడు ఇంకా అదేమో ఇదిగోండి ఇట్లాగా స్టవ్ మీద పెట్టేసి బాగా సిమ్లో కనుక ఉంచేస్తే అది బాగా మరగాలి. నేను తెలియక లాస్ట్ టైము కాస్త హైలో పెట్టేసాను, త్వరగా అయిపోద్దని. మాడు వాసన వచ్చేసింది, అప్పుడు నెయ్యి ఫ్లేవర్ అంతా పోతుంది. సిమ్లోనే ఉంచితే మంచిగా అందులో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయి మనకి ప్యూర్ నెయ్యి అయితే వస్తుంది బయటికి. ఆ తర్వాత ఇంకా ఆ వెన్న తీసిన గిన్నెలు అవి ఉన్నాయి కదండి, అవన్నీ కూడా కడిగేస్తున్నాను. ఎందుకంటే జిడ్డుగా ఉంటాయి. ఇవి డిష్ వాషర్లో పెట్టాను అనుకోండి, మిగతావి కూడా జిడ్డు పట్టేస్తాయి, ఎందుకులే అని చెప్పేసి ఇంకా వాటి వరకు చేత్తో అయితే కడిగేస్తూ ఉన్నాను. ఇంకా షింక్ దగ్గర ఒక బ్లాక్ కలర్ బుట్ట పెట్టాను కదా, అది ఎందుకు అంటే డిష్ వాషర్లో సామాన్లు పెట్టాలి అంటే అందులోనే వేసి తీసుకెళ్ళాలి కదా. సో అందులో వేసి తీసుకెళ్ళడం ఎందుకులే అని చెప్పేసి ఇంకా షింక్ ఖాళీగా ఉంటుందిలే అని చెప్పి ఇంకా షింక్ పక్కనే అది పెట్టేశాను. పెద్దవి అయితే చేత్తో కడిగేస్తానండి. చిన్న కప్పులు, గిన్నెలు, స్పూన్లు, ప్లేట్లు ఉంటాయి కదా, అవన్నీ ఇంకా ఆ బ్లాక్ కలర్ బుట్టలోనే వేసేస్తానమాట. అది నిండిన తర్వాత తీసుకెళ్ళి డిష్ వాషర్లో పెట్టేస్తా, కొంచెం ఈజీగా ఉంటుంది కదా. అది కాకుండా షింక్ కాస్త ఖాళీగా ఉంటుంది ఎప్పుడు, అందుకని. ఇంక ఇక్కడేమో మినపప్పుని కడాయిలో వేసి ఫ్రై చేసుకుంటున్నాను, సున్నుండ చేద్దామని చెప్పేసి. ఒకవైపు నెయ్యి అలా సిమ్లో పెట్టాను, అది మరుగుతూ ఉంటుంది. ఈ లోపల మినపప్పు వేగడానికి కూడా కాస్త టైం పడుతుంది కదా, అవి మంచిగా వేగితేనే సున్నుండ బాగుంటుంది, లేకపోతే పచ్చిగా ఉంటే బాగోదు కదా. సో అందుకని చెప్పి అవి అయితే సిమ్లో పెట్టేశాను. ఇంక ఈ లోపల ఇదిగోండి చూసారా ఎంత మంచిగా పైన నురగది వస్తుందో. అయితే ఇందులో కొంచెం కరివేపాకు కానీ లేకపోతే తమలపాకు ఈ రెండు వేస్తారు. అయితే మా పిన్ని ఒకసారి చూశాను, ఆవిడ ఇందులో ఇలైచీ వేసింది. నెయ్యి బాగా మరిగిన తర్వాత స్మెల్ మనకి బాగా రావాలి అంటే ఇలైచీ కూడా వేయొచ్చు అని, ఎందుకంటే తమలపాకులు అవి ఎప్పుడు దొరకవు కదా మనకి. సో కరివేపాకు కూడా వేసుకోవచ్చు అంట. నేనైతే ఇంకా ఇలైచీ వేసాను, ఒక స్వీట్ చేద్దామని చెప్పేసి ఇంక ఇలైచీ వేసేసాను. ఇలాచీ వేయగానే ఒక మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట అందులో నుంచి. ఆ తర్వాత ఇదిగోండి అయితే బాగా మాడినట్లు అస్సలు నెయ్యి చేయకండి. ఇదిగోండి ఇలా ఎర్రగా వస్తుంది కదా లోపల పిప్పి, అంతవరకు ఉంటే చాలన్నమాట. కొంతమంది నల్లగా అయిపోయే వరకు ఉంచుతారు. సో దానివల్ల ఏంటి అంటే నెయ్యి ఆ ఫ్లేవర్ మారిపోతుంది. సో ఇదిగోండి నెయ్యి అయితే ఇంత వచ్చింది, నాకు తెలిసి ఒక 1/2 కేజీ వచ్చినట్లుందండి. హాఫ్ డబ్బాకి ఒక 1/2 కేజీ నెయ్యి అయితే వచ్చింది. సో అయితే ఇప్పుడు ఈ పిప్పి ఉంది కదా, ఆ పిప్పితోటి ఇప్పుడు ఒక చిన్న స్వీట్ చేస్తాను చూడండి. నిజంగా ఇదైతే మాత్రం నేను ఇన్స్టాలో చూశాను. చెప్పాలంటే ఈ రెసిపీ అంటే ఇప్పుడు ఈ స్వీట్ చేద్దామని చెప్పేసి నెయ్యి కాచానండి, లేదంటే 1 మంత్కి ఒకసారి కాద్దాం అనుకున్నాను. కానీ ఆ రెసిపీ నాకు ఎందుకు నచ్చింది, అందుకని చెప్పి అంటే ఆ నెయ్యి కాసిన పిప్పితో ఒక స్వీట్ అనమాట. సో ఇంక ఈ లోపల మినపప్పు అయితే వేగిపోయింది. ఆ సున్నుండలు నేను తర్వాత చూపిస్తాను. ఇప్పుడు ఆ పిప్పి ఉంది కదా, స్టవ్ ఆన్ చేసి దాంట్లో 1 గరిట లేదా 2 గరిటలు శనగపిండి అండి, శనగపిండి వేసేసి సిమ్లో పెట్టేసి మంచిగా అంటే అది మంచి వాసన వచ్చే వరకు వేయించాలన్నమాట. వేయించిన తర్వాత ఒక 2 గరిటలు బెల్లం పొడి కానీ పంచదార కానీ మీ ఇష్టం, అంటే శనగపిండి ఎన్ని గరిటలు తీసుకుంటే అన్ని గరిటలు బెల్లం పొడి కానీ పంచదార కానీ వేసేసి సిమ్లో పెట్టి ఒకసారి మంచిగా ఫ్రై చేసేసుకొని కొన్ని పాలు, ఎక్కువ అయితే అస్సలు అవసరం లేదు, చూసారు కదా ఒక చిన్న కప్పులో 1/2 కప్పు పాలు అయితే వేసేసి మంచిగా ఉండలు లేకుండా ఇలా కలిపేసుకోవాలండి. అసలు ఇది ఎలా ఉందంటే అసలు టేస్ట్ మాత్రం నిజంగా చాలా బాగుంది, నాకు ఇది నచ్చిందనమాట. సో అందుకే ఇప్పుడు ఇది చేద్దామని చెప్పేసి నేనైతే నెయ్యి చేశాను. నిజంగా అండి చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. బాగుందండి. ఎలా ఉందంటే పాల్కోవా మైసూర్పాకు 2 మిక్స్ చేస్తే ఎలా ఉంటుంది అలా ఉంది, మంచిగా నెయ్యి స్మెల్ వస్తూ
మనం అది వడకట్టింది వేసాం కదా, నెయ్యి వడకట్టింది, అది ఎలా ఉందంటే కోవగా మనం కోవా తినేటప్పుడు గుల్లగా తగులుతుంది కదా, అలా కమ్మగా రుచిగా ఉంది. ఈ శనగపిండి వేయడం వల్ల మైసూర్ పాక్ ఫ్లేవర్ తెలుస్తుంది. మొత్తానికి పాల్కోవా మైసూర్ పాక్ రెండు మిక్స్ చేస్తే ఎలా ఉందో అలా ఉంది హల్వా. బాగుంది, కొంచెం ఒకసారి ట్రై చేసి చూడండి, నచ్చితే తర్వాత మీరే చేసుకుంటారు. బాగుందండి, నేనైతే కొంచెం తినేది వస్తాను. ఈ లోపల అవైతే కొంచెం చల్లారదనమాట మినప్పప్పు, తర్వాత సున్నుండలు చేసుకున్నాం. ఇంక ఇక్కడైతే ఇది బాగా చల్లారిపోయిందండి. సున్నుండకి ఎప్పుడైనా సరే మినప్పప్పు బాగా చల్లారాలి. యాక్చువల్గా కాస్త ఎక్కువే చేద్దాం అనుకున్నాను, కాకపోతే నెయ్యి సరిపోదో అని చెప్పేసి 1/2 kg మాత్రమే చేస్తున్నాను. అంటే సున్నుండలు కూడా పిల్లలు బాగానే తింటున్నారండి, సో వాళ్ళు ఇష్టంగా తినేదే కదా మనం చెయ్యాలి. పల్లి ఉండ చేస్తాము అని చెప్పి అడిగాను, పల్లి ఉండ తింటారా సున్నుండ తింటారా అంటే సున్నుండ తింటామమ్మా అన్నారు. సరే అని చెప్పి ఇంకా మొన్న పల్లి ఉండ చేశాను కదా, అందుకని ఇవాళ సున్నుండలు చేస్తున్నాను. ఏం లేదండి, లంచ్ బాక్స్లో అంటే బ్రేక్ బాక్స్లో ఏదో ఒకటి పెట్టాలి కాబట్టి ఇవి అనుకోండి ఒక్కొక్కటి ఈజీగా అయిపోతుంది, వారానికి ఒకసారి లేదా 2-3 రోజులకు ఒకసారిగా అన్నట్లుగా ఉంటుంది కదా అని చెప్పి ఇంక ఇదైతే చేశాను. అయితే మనం ఎంత మినపప్పు తీసుకుంటే వేయించిన మినపప్పు అది దానికన్నా కొంచెం తక్కువ, అంటే ఒక గ్లాస్ మినపప్పు అయితే మామూలుగా ఈక్వల్గా కూడా తీసుకోవచ్చు బెల్లము, కానీ నేను దానికన్నా తగ్గించి అంటే ఒక 1/4 కప్పు బెల్లం పొడి అయితే వేసుకున్నాను అనమాట. సో ఇప్పుడు ఈ సున్నిపిండిని మనం ఎక్కువ క్వాంటిటీలో కూడా చేసి పెట్టుకోవచ్చు. అయితే మిల్లుకి పట్టించేసి, మనం మిక్సీలో అయితే చేయలేము, మిక్సీ పాడైపోద్ది ఎక్కువ క్వాంటిటీ అయితే, ఎందుకంటే అది కొంచెం రవ్వగానే ఉంటుంది. బాగా మెత్తగా రావాలి అంటే మాత్రం కొంచెం క్వాంటిటీ అయితే మిక్సీ పర్లేదు, కానీ 1 kg 2 kgలు అలా అయితే మాత్రం మిల్లుకి పట్టించేసుకొని అప్పుడు బెల్లం మాత్రమే మిక్సీలో పౌడర్ చేసుకొని కలుపుకోవచ్చు అనమాట. కలిపేసి దీన్ని స్టోర్ చేసుకొని ఎప్పుడు కావాలో అప్పుడు ఇలాగా వేడివేడిగా నెయ్యి వేసుకొని లడ్డూలు చుట్టి పెట్టుకుంటే ఫ్రెష్గా ఉంటుంది, చాలా బాగుంటుందండి. చిన్నప్పుడు సున్నుండ అంటే రవ్వగానే ఉంటుందేమో అనుకునేదాన్ని, మా అమ్మ ఇప్పుడు చేసినా సరే కొంచెం రవ్వగా అంటే పలుకుగా తగిలేదన్నమాట. నాకు ఎందుకు అలా నచ్చేది కాదు. బయట అంటే అమ్మేటివి ఉంటాయి కదా, సో అదేంటి అంటే నోట్లో పెట్టుకుంటే ఇట్లాగా సాఫ్ట్గా ఉండేది. తర్వాత మా అమ్మకి చెప్పేదాన్ని, ఇదేంటి మా నువ్వు చేస్తే ఎలా ఉంటుంది అంటే పంటికి అంటుకుపోకుండా కాస్త రవ్వగా ఉంటే బాగుంటుందని చెప్పి అలా చేస్తానులే అని అనేదన్నమాట. కానీ పిల్లలు అలా కంటే కూడా ఇలా సాఫ్ట్గా ఉంటే తింటారు, అందుకని చెప్పేసి ఇంక ఇలా సాఫ్ట్గా సున్నిపిండిలాగా మెత్తగా పౌడర్ చేసి నెయ్యి కలిపేసుకొని ఇలా ఉండలు చేసి పెట్టుకున్నాను. సో ఒక్కొక్కరికి అలా ఇష్టం, రవ్వగా ఉండడం ఇష్టం, ఒక్కొక్కరికి ఇలా మెత్తగా ఇష్టం. సో మీకు ఎలా ఇష్టం సున్నుండ? నాకైతే ఇలా సాఫ్ట్గానే ఇష్టం అనమాట. ఆ తర్వాత ఇంకా నెయ్యిని కూడా ఇట్లా ఒక డబ్బాలో వేసి పెట్టేసుకున్నాను. ఆ తర్వాత ఇంకా మధ్యాహ్నం అయితే ఇంకొంచెం అన్నం అది తినేసి కొంచెంసేపు రిలాక్స్ అయ్యాను. ఇంకా పిల్లలు వచ్చేస్తారు, ఈ లోపల ఇంక కూర్చుంటే అవ్వదులే అని చెప్పేసి బట్టలు ఐరన్కి ఇద్దామని ఎప్పటి నుంచో అనుకుంటున్నానండి. చీరలు అంటే ఇంకా ఆషాఢ మాసం శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది కదా, సో దానికోసంగా కొన్ని చీరలు అయితే ఇలా బ్యాగ్లో పెట్టేసుకున్నాను. ఇవేంటి అంటే మనకి అందుబాటులో ఉండేలాగా కట్టుకునే చీరల వరకు, కొన్ని చీరలు ఒక 10 చీరలు అలాగా. అయితే ఇందులో కొన్ని ఐరన్ లేని చీరలు ఉన్నాయి, అయితే కింద ఐరన్ చేస్తున్నారు, వాళ్ళకి ఇద్దామని చెప్పేసి 1 వీక్ నుంచి అనుకుంటున్నాను కానీ ఇవ్వట్లా. సో అందుకే నాకు ఫేవరెట్ చీర అండి ఇది మాత్రం, అసలు కట్టుకుంటే ఎంత హాయిగా ఉంటుందో, చాలా సాఫ్ట్గా మెత్తగా ఉంటుంది అనమాట. చూడడానికి మాత్రం కొంచెం పెద్దవాళ్ళు కట్టుకునే చీరలా ఉంటుంది కానీ కాదండి, మన ఏజ్ వాళ్ళు కూడా కట్టుకోవచ్చు, బాగుంటుంది, చాలా సాఫ్ట్గా ఉంటుంది అనమాట. నాకు ఎప్పుడు కొంచెం ఈ కాటన్ టైపు లేకపోతే ప్యూర్ పట్టు లేదంటే కాటన్ టైపు. సో ఇప్పుడు ఆ చీర చూడండి, అసలు ముడతలు పడిపోయి అలా ఉంది కదా, అది ప్యూర్ కాటన్ అనమాట, అది 2000 అనమాట ఆ శారీ. బాగుంటుంది కానీ చూడడానికి ఏదో పాతగా కొంచెం ముతగ్గా ఉంటుంది కానీ బాగుంటుంది అనమాట. సో ఆ తర్వాత ఇది మంగళగిరి శారీ, ఇది కూడా మొన్న ఒకసారి కట్టుకున్నాను కదా, ఐరన్ చేయిద్దాంలే అని చెప్పేసి ఇంక ఇవన్నీ తీస్తూ ఉన్నాను. సో నా శారీస్ కొంచెం ఓల్డ్ మోడల్ లాగానే ఉంటాయండి, అంత న్యూ ట్రెండీ కలెక్షన్ అయితే నా దగ్గర ఉండదు, ఎందుకంటే నేను పెద్దగా అలా కట్టుకోను, అంటే అంత డిజైనర్ శారీసు అంత ఫ్యాన్సీ శారీస్ అయితే నేను పెద్దగా కట్టుకోను. ఒకవేళ కట్టుకున్న చీరలు కూడా మ్యాక్సిమం సాఫ్ట్గా మెత్తగా ఉంటే, ఎక్కువ పట్టు చీరలు ఎక్కువ ఇష్టపడతాను. పట్టు చీరలు కూడా కంచిపట్టు శారీస్ నాకు ఎందుకు పెద్దగా ఇష్టం ఉండవు, ఎందుకంటే అవి కాస్త హెవీగా ఉంటాయి. నాకు ఎక్కువగా ఇష్టం కుప్పటం పట్టు లేదా ఉప్పాడ పట్టు, ఇవేంటి అంటే కొంచెం సాఫ్ట్గా ఉంటాయి, లైట్ వెయిట్ వస్తాయి కదా. అలాగే ఆ నారాయణపేట శారీస్ అంటే అందులో కాటన్ వస్తాయి, ప్యూర్ కాటన్.
సో అట్లా కొన్ని శారీసే కొన్ని లిమిటెడ్గానే సెలెక్ట్ చేసుకుంటాను. సో కామెంట్స్లో కూడా పెట్టారు, ఎందుకక్క మీరు బాగుంటారు, హైట్గా ఉంటారు, ఫెయిర్గా ఉంటారు, మంచి మంచి ట్రెండీ శారీస్ అలాంటివి కట్టుకోవచ్చు కదా, బాగుంటుంది కదా అని. బాగుంటుంది, కాకపోతే నాకు ఎందుకో అలా నచ్చదు అంతే, ఇంకేం లేదు. ఆ తర్వాత అవైతే పక్కన పెట్టేసి ఇంకా ఆవిడ వస్తే ఇచ్చేసాను అనమాట, ఐరన్ చేయించమని చెప్పి. ఆ తర్వాత ఇంక ఇక్కడైతే మా వారు పాపం ఫోన్ చేసి మరీ చెప్తున్నారు, ఈవినింగ్ వచ్చేసరికి తలనొప్పి వస్తుంది భారతి, కాస్త టీ పెట్టుంచు అని చెప్పి. అయితే టీ అయితే ఒక మనిషికి పెట్టలేను కదండి, నా దగ్గర గేదె పాలు ఇంట్లో ఉన్నా సరే దాంతో నాకు టీ అస్సలు నచ్చట్లేదు, టీ పెడదామన్నా కూడా. అందుకని ఏం చేస్తున్నానంటే ఒక ప్యాకెట్ తెప్పించి దాన్ని ఒక 2 రోజులు 3 రోజులు, అంటే మార్నింగ్ టీ పెట్టట్లేదు, ఇంక ఈవినింగ్ పాపం తలనొప్పి వస్తుంది కదా అని చెప్పి ఒక 2 డేస్ నుంచి ఇంక అట్లా పెడుతున్నాను అనమాట. ఇది 3rd డే ఇవాళ. ఒక ప్యాకెట్, అది కూడా కొలతగా అనమాట, ఒక ప్యాకెట్ పాలు 3 రోజులు టీ పెట్టాలి అన్నట్లుగానే, ఎందుకంటే ఇంట్లో ఆల్రెడీ పాలు ఉంటున్నాయి, మళ్ళీ బయట నుంచి అంటే ఎందుకులే అని చెప్పి ఇంకొక ప్యాకెట్ పాలనే కరెక్ట్గా 2 అంటే 2 కప్పులు వచ్చేలాగా టీ పెడుతున్నానండి. చూసారా ఎంత పొదుపు అయిపోయానో నేను. అయితే ఇంకా టీ మరుగుతూ ఉన్నాయి, ఇంకా ఈ లోపల సామాన్లు అయితే సర్దేస్తూ ఉన్నాను. మళ్ళీ మా వాళ్ళు వచ్చారంటే ఇంకా స్టార్ట్ చేస్తారనమాట గోల గోల. ఇవాళ ఈవినింగ్ స్నాక్స్ అయితే ఏం చేయలేదు, కొంచెం ఆవకాయ పచ్చడితోటి అన్నం పెట్టేసి, అంటే మధ్యాహ్నం నా కోసం కొంచెం వేడిగా అన్నం వండాను, సో అన్నం ఉంది, కొంచెం ఆవకాయ కలిపేసి పెట్టేశాను అనుకోండి, అది తినేస్తారు. అది తినేస్తే ఇంకా నైట్కి ఇవాళ అదే వెన్న తీసాను కదా, సో ఆ వెన్న దోశలు వేసేద్దాంలే అని చెప్పి. వెన్న దోశలు ఎంత బాగుంటాయనండి, నిజం చెప్తున్నాను. నెయ్యి దోశల కంటే కూడా వెన్న దోశలు చాలా బాగుంటాయి. 2 ఒకటే కదా భారతి అంటే అస్సలు కాదు, దాని ఫ్లేవర్ దానికి ఉంటుంది, దీని ఫ్లేవర్ దీనికి ఉంటుంది. అందులోనూ బయట మనం దాన్ని ఏమంటారు, బటర్ తెచ్చుకుంటాం కదా, ఎల్లో కలర్ బటరు, ఆ ఫ్లేవర్ వేరేగా ఉంటుంది. ఇంట్లో చేసిన వెన్న, వైట్ కలర్లో ఉండే వెన్నతోటి చేసిన దోశలు చాలా బాగుంటాయి. సో ఇంకా బాక్సులు అవన్నీ కూడా ఎక్కడ పెట్టాల్సినవి అక్కడ పెట్టేసి, ఇంకా నాకు గరిటెలు పెట్టుకోవడానికి హ్యాంగర్స్ లేవు, అందుకని ఇంక అందులో పెడుతున్నాను. అవన్నీ కూడా ఒకేసారి ఆర్డర్ చేద్దామని చెప్పి వెయిట్ చేస్తున్నాను అనమాట. అంటే గరిటెలు పెట్టుకునే హ్యాంగర్స్, ఆ తర్వాత ఆయిల్ పెట్టుకునేవి, ఆ తర్వాత కప్పులు హ్యాంగ్ చేసుకునే హ్యాంగర్స్, ఆ తర్వాత కొన్ని కొన్ని ఉన్నాయి తెప్పించుకోవాల్సినవి. సో అన్నీ ఒకటేసారి డబ్బులు చూసుకొని తెచ్చుకుందాంలే అని చెప్పి అవన్నీ కూడా నా బకెట్ లిస్ట్లో రాసి పెట్టుకున్నాను. ఇంక ఈ లోపల మా వాళ్ళు అయితే వచ్చేసారండి. ఏం చేస్తాను కడుక్కో విష్ణు, మరీ నువ్వు బాత్రూమ్ లో సింక్ లో కాదు, ఇదిగో టేస్ట్ చేసి చెప్పు. అది నువ్వే చెప్పాలి, ఎలా ఉంది? నచ్చలేదా? చాలా బాగుందిరా, నువ్వు తినకుండా ఎలా చెప్తావు నచ్చలేదని? అదే నెయ్యిలో వస్తుంది కదా వేస్ట్ పిప్పి, ఆ పిప్పిని కొంచెం శనగపిండి బెల్లం వేసి చేసా. ఎందుకలా అంటున్నావు? అది బాగాలేదా? అంటే అది కూడా చూసాను, బాగుంది, నిజంగా చాలా బాగుందిరా బాబు. ఏంటోనండి వీళ్ళు, ఆ నెయ్యి పిప్పితో చేశాను అన్న చెప్పిన పాపానికి అది వేస్ట్తో చేసావు మాకొద్దు అని చెప్పి. లక్కీకి నచ్చలేదంట, విష్ణుకి నచ్చింది. క్యారెట్ హల్వా లాగా ఉందమ్మా అని అంటున్నాడు వాడు. అంటే ఎక్కువ చేయలేదు నేను, మీరు చూసారు కదా, జస్ట్ ఒక 2 గరిట్లు అలా వేసాను అంతే.
వీడికి నచ్చింది అన్నాడు, తలా ఒక స్పూన్ తినేసాం అంతే. కానీ నాకైతే బాగా నచ్చిందండి. మైసూర్ పాకు అలాగే ఈ పాలకోవా 2 మిక్స్ చేసినట్లుగా ఉంది. మా ఆయనకేమో తిరుపతి లడ్డు తిన్నట్లుగా ఉందంట. ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంది. మా పెద్దోడైతే మాత్రం నాకు నచ్చలేదు, నాకు వద్దు అని చెప్పాడు వాడు. చిన్నోడైతే బాగుందన్నాడు. ఇంకా ఈవినింగ్ స్నాక్ అయితే ఏం చేయలేదండి, ఇంకా సున్నుండలు అవి చేశాను కదా అని. అయితే రాగానే కొంచెం ఆకలేస్తుంది కదా, సో నేను ఎప్పుడైనా సరే ఈవినింగ్ స్నాక్ ఏమీ చేయకపోతే కూర కనుక ఉంది అంటే ఒక్కొక్కసారి నైట్కి కూడా మధ్యాహ్నం వండేస్తాను కదా, సో ఆ అన్నమే పెట్టేస్తాను అనమాట. సో ఇంక ఇప్పుడేమో నైట్కి వెన్నదోసలు వేసుకుందాం అని చెప్పేసి ఇంక కూర అయితే ఏం లేదు. సో అందుకని చెప్పి కాస్త ఆవకాయి అందులో కాస్త వెన్నేసి అలా కలిపి తల ఒక 2 ముద్దలు నేనే పెట్టేశాను పిల్లలకి, మా ఆయనకి. కొంచెం అంటే త్వరగా టిఫిన్ చేసేద్దాంలే 7 కల్లా అని చెప్పేసి ఇంకా ఈ ప్రస్తుతానికి ఈ అన్నంని ఇలా పెట్టేశాను అనమాట. వేడి వేడిగా పొగలు వస్తూ ఉంది అన్నం, అందులో నెయ్యి వేసుకొని ఇలా ఒకే పచ్చడి. నిజంగా అండి అసలు ఎంత బాగుందంటే పచ్చడి మాత్రం అంత బాగుంది. నాకు మళ్ళీ నోట్లో నీళ్ళు వస్తున్నాయి. ఎందుకో ఆవకాయ అంటే మాత్రం అదొక ఎమోషన్ అనమాట. సో ఇంకా పచ్చడి అయితే పిల్లలకి మా వారికి తలా ఒక 2 ముద్దలు పెట్టేశాను, అయిపోయింది. ఇంక ఈ లోపల టీ అయితే మరిగిపోయి చెప్పాయి కదా, కరెక్ట్గా 2 అంటే 2 కప్పులే వచ్చేలాగా పెట్టాను. మామూలుగా అయితే కాస్త పెద్ద కప్పులు పెడతాను, ఇంకా ఇక్కడ మాత్రం చిన్న కప్పులే పెట్టాను. అది కూడా చూడండి కావాలంటే కరెక్ట్గా 2 కప్పులే వస్తాయి, ఎక్కువ పెట్టలేదు. మా ఆయన ఏమో ఎలా పెట్టావు అంత కరెక్ట్గా అని అడుగుతున్నారనమాట. అప్పుడప్పుడు అలా అవుతుందిలే అని చెప్పాను. ఆ తర్వాత ఇంకా టిఫిన్ అయితే ఇదిగోండి, నెల్లూరులో మాకు కాపు స్ట్రీట్, అక్కడ ఉన్న వాళ్ళకి బాగానే తెలిసి ఉంటుంది. నెల్లూరు కాపు స్ట్రీట్లో వెన్న దోశలు బాగా ఫేమస్. ఆ అంకుల్ దగ్గర ఎలా అయితే చేస్తారో అలాగే చేస్తూ ఉన్నాను ఇప్పుడు నేను. ఫస్ట్ నెల్లూరు అనగానే కారం గుర్తొస్తుంది, ఎర్రకారము. సో దాంట్లో కోసం అని చెప్పి ఒక 10 ఎండుమిరపకాయలు, ఒక 10 వెల్లుల్లి రెబ్బలు, ఒక 1.5 ఆనియన్ తీసుకున్నాను. కాస్త ఉప్పు వాటర్ వేసేసి ఇలా మెత్తగా పచ్చడి, అదే కారం పచ్చడిలాగా చేసి పెట్టుకున్నాను. ఆ తర్వాత ఉల్లిపాయలు, కొత్తిమీర, టమాటా ఇలా కట్ చేసుకున్నాను. ఆ అంకుల్ అలాగే కట్ చేస్తారు పొడవుగా, అందుకే నేను ఇంకా చాపర్లో వేయకుండా ఇలాగే పొడవుగా కట్ చేసుకున్నాను. ఆ తర్వాత పల్లి చట్నీ, మనం ఎప్పుడు చేసుకునే పల్లి చట్నీ అనమాట. ఆ తర్వాత వెన్న అయితేనండి, వెన్న నేను యాక్చువల్గా వెన్న కూడా కాదండి, ఇప్పుడు చూడండి మీగడ ఉంటుంది కదా, ఆ అంకుల్ ఎలా చేస్తారంటే పాలుగా ఉంటుంది అనమాట. ఆ వెన్న వాటర్ లాగా మనకి ఇలాగ గట్టిగా స్టిక్కీగా ఉంది కదా వెన్న, అలాగ ఉండదు అతని దగ్గర. ఎలా ఉంటుందంటే మనం క్రీమ్ ఉంటుంది కదా, ఫ్రెష్ క్రీము ఎలా ఉంటుంది పాలులాగా కొంచెం ఇలా పల్చగా అట్లా ఉంటుంది కదా, అలా ఉంటుంది అనమాట. సో ఆయన ఏం చేస్తారంటే ఆ మీగడ్నే ఇలా గట్టిగా కొంచెం హాట్ వాటర్ వేసేసి మిక్సీలో మనం పల్స్ ఇచ్చేస్తే ఇంక అది వెన్న అవ్వదన్నమాట, అలాగే క్రీమ్ లాగా ఉండిపోతుంది. మనం ఏంటి ఐస్ వాటర్ వేసుకున్నాం కాబట్టి ఆ వాటర్ సపరేట్ అయిపోయాయి, ఆ కింద ఉన్న ఆ మజ్జిగ నీళ్ళు ఉంటాయి కదా, పెరుగుని, అదే ఆ వాటర్ అది సపరేట్ అయిపోయి మనకి వెన్న సపరేట్గా వచ్చేసింది. నాకు తెలిసి ఆ అంకులు అలా చేయరు అనుకుంటా. అదే మిక్సీ జార్లో ఆ మీగడలో కాస్త వేడి నీళ్ళు వేయాలి, అయితే ఐస్ వాటర్ వేయకూడదు. వేడి నీళ్ళు వేస్తే ఏమవుతుందంటే మనకి వెన్న చేతికి రాదు, మొత్తం అంతా క్రీమీగా ఉంటుంది అనమాట. సో అది వేస్తారు ఆయన. దానికి నిజంగా నేను యాక్చువల్గా అలా కూడా చేద్దాం అనుకున్నాను, కాకపోతే మర్చిపోయి మొత్తం అంతా వెన్న తీసేసాను. అయినా ఏం పర్లేదండి, అసలు దోశ ఆ వెన్నకి ఎంత బాగుందో నిజంగా అండి. నెయ్యి కంటే కూడా వెన్న దోశలు చాలా బాగుంటాయి. కాస్త కారం పచ్చడి, కాస్త ఆ చట్నీ, ఆ ఉల్లిపాయలు, కొత్తిమీర, టమాటో, అందులో క్యాప్సికము, చీజు వేసుకుంటే చీజ్ దోశ అయిపోద్ది అనమాట. సో ఇదిగోండి దోశ ఇలా తిప్పి వెయ్యాలి, తిప్పినప్పుడే అవి కాస్త కాలుతాయి కదా, ఆ ఉల్లిపాయలు అవి పెనం మీద వేగుతాయి కదా, అప్పుడు దోశ మంచి టేస్ట్ వస్తుంది. సో అదనమాట. ఇంకా ఇవాళ వ్లాగ్ అయితే నా దగ్గర మళ్ళీ ఇంకా కొంచెం దోసపిండి ఉంది, వేసుకొని తింటాను. నాకు ఆకలి వస్తుంది దోశ చూస్తుంటే. వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. రేపటి వ్లాగ్లో మళ్ళీ వస్తాను, అప్పటి వరకు ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.